V6 ప్రేక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఈ దీపావళి పర్వదినాన నాతో పాటుగా మన V6 స్టూడియోలో నవ్వుల రవ్వుల రువ్వలు ఇవి విరజడానికి మరో ముగ్గురు మిమిక్రీ ఆర్టిస్టులు విచ్చేశారు. వాళ్ళు కూడా ఈరోజు నాతో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్గొని మిమ్మల్ని అందరినీ సరదాగా ఈ పండుగ రోజున నవ్విస్తాం. ముందుగా నా ఈ కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించాక మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి వాయిస్ని ఇమిటేట్ చేస్తూ V6 ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. నేను V6 ప్రేక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఇప్పటిదాకా చాలా పండుగలైనాయి. ఈ దీపావళి పండుగ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బంగారు దీపావళి పండుగ కింద ఆవిర్భవిస్తున్నాం. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా పటాకులు కాలవాలి, ఆనందోత్సవాలతో కేరింతలు కొట్టాలి. దీనికి అనేకమైనటువంటి ప్యాకేజీలు పెడుతున్నాం. ఎవరైతే ముసలోళ్ళు ఉన్నారో కాలవలేరో వాళ్ళకు సురుసురు బత్తిలు ఇస్తాం, పొరాలకు మేము లడీలు ఇస్తాం, పూలు చెడీలు ఇస్తాం. ఇవన్నీ కూడా ఆడవాళ్ళకు దీపాలు ఇస్తాం. అట్లనే దీపాలు వెలిగించడానికి నూనె కూడా ఫ్రీగా సప్లై చేయాలని కూడా ఆలోచన ఉంది. ఇవన్నీ కూడా చేసి బ్రహ్మాండమైనటువంటి దీపావళి మనం జరుపుకుని ఆవిర్భవించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి తెలంగాణ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై జై తెలంగాణ. సో ఈరోజు నాతో పాటుగా మరో ప్రముఖ మిమిక్రీ కళాకారులు ముగ్గురు ఇచ్చేశారన్నాను V6 స్టూడియోకి. వారు జితేందర్ గారు ఎన్నో వేల ప్రదర్శనలు దేశ విదేశాల్లో ఇచ్చారు. అలాగే షరీఫ్ గారు, ఆయన కూడా బోల్డ్ అని ప్రదర్శనలు దేశ విదేశాల్లో ఇచ్చారు. అలాగే ఫోనోఫోలిజం డొనాల్డ్ డక్ సతీష్ చాలా ఔత్సాహిక కళాకారుడు, ఎన్నో వందలాది ప్రదర్శనలు భారతదేశం అంతటా కూడా ఇస్తున్నారు. వీళ్ళు ముగ్గురు కూడా ఈరోజు నాతో పాటు ఈ మిమిక్రీ కార్యక్రమంలో సరదాగా మన హీరోల వాయిసెస్ని, రాజకీయ నాయకుల వాయిసెస్ని ఇమిటేట్ చేస్తూ సినిమాలో వాళ్ళు చెప్పినటువంటి డైలాగ్స్ని మన దీపావళికి అనుసంధానం చేస్తూ సరదాగా మిమ్మల్ని అందరినీ నవ్వించే ప్రయత్నం చేస్తామండి. ముందుగా జితేందర్, ఇప్పుడు బాగా పాపులర్ అయినటువంటి విలన్ అనగానే ప్రకాష్ రాజ్ జ్ఞాపకం వస్తాడు. అందులో నువ్వు ఒక్కడు సినిమాలో ఆయన చాలా అద్భుతంగా డైలాగ్స్ చెప్పారు. మన దీపావళికి ఆ ఒక్కడు సినిమాలో అతను చెప్పిన డైలాగ్స్కి మీరు కాస్త మేనేజ్ చేస్తూ చెప్తే మనం అందరం కూడా ఆనందిద్దాం. తప్పకుండా సార్. అందరికీ నమస్కారం అండి. దీపావళి శుభాకాంక్షలు. అరే బుట్రా నువ్వు, అరే నువ్వెవరో నాకు తెలియదురా, కానీ నువ్వు చేసింది చాలా తప్పురా. నా ఇంటికి వచ్చి నా బంగారు మొత్తం నువ్వు దోచుకెళ్ళి బాధపడేవాడిని కాదురా. నా ఆస్తి పాస్తి పత్రాలు కొట్టేసినా అస్సలు దిగిలిపడేవాడిని కాదు. కానీ అరే బాగా కాల్చుకోవడానికి నా పిల్లలు, మా ఆవిడ అందరూ కలిసి కుటుంబం మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవడానికి దీపావళికి సంబంధించిన సామాన్లు అన్నీ టపాసులు ఎత్తుకెళ్ళిపోయావు కదరా. అది లేకపోతే మా ఆవిడ నన్ను వంకాయ పంపెట్టి పెళ్లి చేస్తుందిరా. రే రే నీ పుణ్యం ఉంటుందిరా. ఇచ్చారా రే, ఇచ్చారా బాబు. బాగుందండి. అంటే అందులో లాస్ట్లో వీడికి ఎవరెవరికి ఏ పార్ట్ కావాలో తీసుకోండిరా అంటే ఎవరెవరికి ఏం బాంబులు కావాలో అది కూడా చెప్పండి. అది రే నా కాపురంలో చిచ్చు పెట్టబాకరా, దయచేసి ఆ చిచ్చు పెట్టించారా రే. అది నా ప్రాణం, నా గుండె, నా లివరు. రే 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 నీ పుణ్యం ఉంటుందిరా. అరే వంకాయ బాంబు, అరే అది ముట్టుకోకరా రే. అది పేలితే నా గుండె బ్లాస్ట్ అయినట్టు ఉంటుంది. అరే ఇచ్చేరా రే, చెప్పేది రా. రే రే ఎక్కడున్నారా రే, వీడు నా బాంబులు ఎత్తుకెళ్ళాడు, వాడి బాడీ ముక్కలు ముక్కలు అయిపోవాలి, బాంబులు పెట్టి పేల్చేయండి రా రోడ్. అవునండి. తర్వాత షరీఫ్, నేను చూస్తుంటేనే కొంచెం ఏదో జూనియర్ ఎన్టీఆర్ మీసాలు తీసేసినట్టుగా నాకు నువ్వు చాలా స్టేజ్ల మీద జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ చెప్పడం, చాలా మంచి అప్లాస్ తీసుకోవడం నేను విన్నాను, ప్రత్యక్షంగా కూడా చూశాను. అలాంటిది ఇప్పుడు మన V6 ప్రేక్షకులందరికీ ఈ దీపావళి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ చెప్పినటువంటి లెందీ డైలాగ్ని నీ స్టైల్లో నువ్వు ఆయన వాయిస్ని ఇమిటేట్ చేస్తూ వినిపించు. రేయనక పగననక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక తుప్పనక ముళ్ళనక ముంపనక పొరుగనక పామనక. ఎంతో కష్టపడి పండక్కి బాంబులు కాల్చుకుందామని కొనుక్కొని పక్కన పెడితే ఎవడో కాల్ చేశాడన్నా. ఎవడు బాంబులు వాడిని కాల్చుకోండా అంటే వినలేదు కదరా. ఇక అందరి బాంబులు నేనే కాల్చడం మొదలుపెట్టా. చివరికి ఆ బాంబులు తయారు చేసినోడు చేపను ఆపడం వాడి వల్ల కాదు.
కాదు. బాగుంది మీ ఇంట్రడక్షన్. ఎన్టీఆర్ది డైలాగ్స్ విత్ దీపావళికి బాంబులని. తర్వాత నీకు డొనాల్డ్ డక్ సతీష్ అనే పేరుంది. అవును. డొనాల్డ్ డక్ అంటే అది ప్రత్యేకంగా నేను ఎవరి దగ్గర చూడలే ఆ డాల్ని. విశాఖపట్నంలో ఒకతను ఎవరో చేస్తారు, అవును. బొట్ట బుట్ట నాగేశ్వరరావు. ఆ తర్వాత నువ్వే దాన్ని బాగా ప్రాచుర్యంలో తీసుకొచ్చావు. అయితే నీ డాలు నీ సంగతి తర్వాత నేను మాట్లాడతాను. ముందుగా నాకు మన నువ్వు నాకు నచ్చావు సినిమాలో యాక్చువల్గా ప్రకాష్ రాజ్ చదువుతాడు సూర్యకాంత్ ఫోటో పెట్టి. అవును. కానీ అది సునీల్ చదివితే ఎలా ఉంటుంది అనేది నాకు సునీల్ వాయిస్ ఇమిటేట్ చేస్తూ షూర్ సార్. మన V6 ప్రేక్షకులందరినీ కూడా అలరించు. అమ్మా అడగకుండా జన్మనిచ్చావు, కాల్చుకోవడానికి కాకరెత్తిచ్చావు, పేర్చడానికి చిచ్చు పెట్టించావు. ఎందుకమ్మా అగ్గిపేట ఉండగా తెచ్చావు, అందుకే నాకు నచ్చావు. ఆ చివరిలో గుర్రపు సగిలింపు. అమ్మా V6 ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఆ మ్యానరిజమ్స్ అనేవి పర్టికులర్గా మన మిమిక్రీ ఆర్టిస్టులే బాగా అబ్జర్వ్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంటాం. ఒక డైలాగ్ నుంచి ఇంకో డైలాగ్లో, ఇంకో డైలాగ్, ఇలా డైలాగ్లోకి. అలాగే మరి ఇప్పుడు కేసీఆర్ గారిది మనం శుభాకాంక్షలు తెలియజేసాం. మరి రాష్ట్రం అటు ఆంధ్రాగా ఇటు తెలంగాణ విడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తే ఎలా ఉంటుంది దీపావళి శుభాకాంక్షలు? ఆయన వాయిస్ని ఇమిటేట్ చేస్తాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు చూసినట్లయితే ప్రకృతి వైపరీత్యాలను కూడా మనం ఎదుర్కొని ముందుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాంబులు వెలిగించి మరి విస్తృతే గనక బాణలు పడ్డాయి, తుఫాన్లు వచ్చాయి, నీళ్ళు ఇంకా పోలేదు. ఆ బాంబులు నీళ్ళలో పడి తుస్సుమనే ప్రయోగం ఉంది ఇక్కడ. ఆ ప్రమాదం ఉంది కాబట్టి గాలిలో ఎగరేయండి, అవి గాలిలోనే వెళ్తాయి. ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను, ఈ దీపావళిని మామూలుగా జరుపుకుంటున్నాం, వచ్చే దీపావళిని చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటామని కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు. సార్ అలాగే తెలుగు వాళ్ళకున్న ఇద్దరు ముఖ్యమంత్రులు ఇమిటేట్ చేశారు. సో మన ప్రధానమంత్రి మోడీ గారు విషెస్ చెప్తే ఎలా ఉంటుంది మీ వాయిస్తో? भाइयों और बहनों, आप सबको दिवाली त्योहार का शुभ अवसर पर शुभकामनाएं। यह दिवाली ऐसा दिवाली नहीं है, सारा हिंदुस्तान छोटे बच्चे से लेकर बड़े बूढ़े तक दिया को जलाकर पटाखा छोड़कर अपने आनंद को प्रस्तुत करते हैं, प्रकट करते हैं। और सीमा में जो भारत के जवान है वो सीमा के अपना देश का रक्षा कर रहे हैं। और ये नहीं भूलना कि उन जवानों को भी हम दिवाली का शुभकामनाएं देंगे और आगे बढ़ेंगे और ऐसा त्यौहार और अच्छे अच्छे त्यौहार हम मनाएंगे। इस अवसर पर पूरे भारतवासियों को फिर एक बार मैं शुभकामनाएं देता हूँ। शुभकामनाएं. నేను బాగా ఇమిటేట్ చేసేటువంటి వాయిస్ ధర్మవరం సుబ్రహ్మణ్యం, అది అందరికీ తెలిసిన విషయం. ఆ ధర్మవరం సుబ్రహ్మణ్యం గారిని మనం ఇక్కడ ఇప్పుడు కూర్చోబెట్టామని అనుకోండి యాంకర్గా. చాలా సంతోషం. ఈ దీపావళి శుభ సందర్భంగా మిమిక్రీ ఆర్టిస్టులంతా కూడా వచ్చి అలరిస్తున్నారంటే నిజంగా ఆనందించాల్సిన విషయం. అందులో ప్రత్యేకంగా చెప్పాలంటే మేము కూడా మతాబులు కాల్చాం కదా బాబు, మాకు తెలుసుగా ఎటువైపు అంటించాలో ఎటువైపు పట్టుకోవాలో. వెరుగుతున్న వైపు పట్టుకుంటే చేయగలదా? చేతులు కాలేక ఆకులు పట్టుకునే లాభం నాయన. కాబట్టి వెలిగించేటప్పుడే చూడాలి ఎక్కడ వైపు మందు ఉంది, ఎక్కడ వైపు ఇసుక ఉంది అనేది. అర్థమైందా? ఓకే, జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అంతా ఉంది. అయితే ఇప్పుడు ఇటీవల కాలంలో సినిమాల్లో మనకి పోసాని గారు చాలా బాగా డైలాగ్స్ చెప్తూ జనాన్ని బాగా అలరిస్తున్నారు. అలాగే నాకు ఇప్పుడు వేణుమాధవ్ గారు పోసాని ఈ ఇద్దరు కాంబినేషన్, జితేందర్ను షరీఫ్ ఇద్దరు. ఓకే, ఎవరు వేణుమాధవ్ని ఇమిటేట్ చేస్తున్నారు? నేను వేణుమాధవ్. మీరు ఇమిటేట్. జిత్తు పోసాని గారు. ఓకే, పోసాని గారు మేనరిజము, మాట్లాడేది ఆయన ఒక వర్డ్ అంటుంటాడు, అది రాజా, బంగారు రాజా. అందరికీ V6 న్యూస్ వాళ్ళందరికీ దీపావళి శుభాకాంక్షలు రాజా. తెలంగాణ ప్రేక్షకులకి అందరికీ కూడా నా కళాపోజ తెలియజేస్తూ, రాజా నువ్వు కాండి రాజా, స్కిట్లోకి వెళ్దాం.
అరే ఏం రావు చూడండికి హీరో గారికి తక్కువ కమెడియన్కి ఎక్కువ లెక్కున్నావు అయినా నా బాంబు లాక్కుంటావు బే వీళ్ళెవరో ఎరకనా నాకు చొక్కా లాక్కోవడం తెలుసు రాజా, బాంబులు లాక్కోవడం తెలియదు. ఒరే బాంబులు లాక్కుని బుకాయిస్తున్నావా? నేను ఆవాజ్ చేసి హైదరాబాద్ సిటీ కొడితే సికింద్రాబాద్ వెళ్ళి ఉంటాయి. నేను ఎవరు ఎరకనా నల్ల బాలు నల్ల తాసు లెక్క నాకి బాంబులు కాలుస్తాయి తెలుసా? ఎవడైనా కాకర పువ్వుతో కాలుస్తాడు లేదా అగ్గిపుల్లతో కాలుస్తాడు, నువ్వేంటి నాకి కాలుస్తానంటున్నావు ఏంటి రాజా? ఛీ! ఇట్లా నాకి కలిస్తే పోయినసారి అనుష్క ఏముందో తెలుసా? అనుష్కనా? అవు నీతో ఇష్క? అవు నమ్మసక్యం కావట్లేదు రాజా, వివరంగా చెప్పు. నేను ఇట్లాగే బాంబులు కలుస్తుంటే పోయిన దీపావళికి కొంచెం పక్కకు జరగండి అంది. అంతకుముందు దీపావళికి సమంత ఏముందో తెలుసా? ఏముంది రాజా, నీ సొమ్మంతా ఇచ్చేమందా? చిచ్చి అదేం కాదు, రోడ్డు మీద భూచక్రం పెట్టి కాలుస్తుంటే కళ్ళు భూచక్రం మీద పెట్టండి లేకపోతే ఏమైనా అంటుకునే ప్రమాదం ఉంది అని చెప్పింది తెలుసా? అంతెందుకు ఇవాళ దీపావళికి నయనతార నాకు గిఫ్ట్ ఇచ్చింది తెలుసా? నైనతార నీకు గిఫ్ట్ ఇచ్చిందా? అవును. ఏమిచ్చింది రాజా? వంకాయ బాంబు ఇచ్చిందా? చిచ్చి చిచ్చు బుట్టి ఇచ్చిందా? చిచ్చి పోనీ తారాజు ఇచ్చిందా? కాదు, పోనీ కాకర పువ్వు ఇచ్చిందా? ఏమిచ్చిందో చెప్పు రాజా. పెద్ద పెద్ద బాంబులు అయితే నాకు ఏడనుకుంటే భయపడి సురుసురు బొత్తిచ్చి పక్కన కూర్చొని కాల్చుకోముంది. బికాస్ షీ లవ్స్ మీ, ఐఎమ్ ఏ లవర్ బాయ్, షీ టేక్స్ కేర్ ఫర్ మీ, యు నో. నంద మహేష్ నంద అందగాడే అంబార్పేట పోతా. తూ నీ బదులు జడ. వెరీ గుడ్ చాలా బాగుంది చాలా బాగుంది. అదే ఆ వేణు విరుపులు అంటుంటాడు అది ఎక్కలు వచ్చినవన్నా అందరికి దీపావళి శుభాకాంక్షలు. చక్కగా వెలిగించుకోరి, సప్పుడు కూడా కాల్చుకోరి, ఎవరిని ఇబ్బంది పెట్టుకోరి. ఓకే పోతాను. అది బాగుంది. రాజా రాజా అని కూడా ప్రభాస్ డైలాగు ఛత్రపతిలో చాలా పవర్ఫుల్గా ప్రజాదరణ పొందింది, చాలా పవర్ఫుల్గా కూడా చెప్పాడు ఆయన. అందులో కోట శ్రీనివాసరావు గారి దగ్గరికి వచ్చి మరీ ఈడ్చుకుని వస్తుంటాడు. సో ఆ డైలాగ్ ఒకసారి మనం ఇద్దరం, నేనేమో కోట శ్రీనివాసరావు ఇమిటేట్ చేస్తా, మీరు ప్రభాస్ని ఇమిటేట్ చేయాలి. డేయ్! అస్సలు మీకు టపాకాయలు కాల్చే యోగ్యతే లేదరా, ఎవడన్నా కాలుస్తుంటే చూసి ఆనందించాలే కానీ మీ అంతటా మీరు కాలుస్తారా, చచ్చిపోతారు. ఎవడో ఎక్కడో టపాసులు కాలుస్తే చూసి ఆనందించమంటావు? ఇలా అన్న ఒకడు పోయాడు, వాడిని కాల్చి పారేశాను. వాడి స్థానంలోకి నువ్వు వస్తావా? రాను. ఒక్క టపాసు ఇది మా ఏరియా, మా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఏళ్ల తరబడి టపాసులు చూస్తూ ఉన్నాం, వాసన పీలుస్తూ ఉన్నాం. ఎవడో కాలిస్తే వాసన పీలుస్తూ ఉన్నాం. ఇప్పుడు మా కళ్ళు మండాయి. మా పక్కింటోండి పిలిచి, ఎదురింటోండి పిలిచి, వెనకింటోండి పిలిచి, పక్క సందులో పిలిచి టపాసులు ఇస్తూ నాకు కాకుండా నాకు ఇవ్వకపోతే అప్పలనాయుడు నువ్వు భూచక్రం ఇచ్చిన, లక్ష్మి ఒకటి ఇచ్చిన, 1000 వాళ్ళు ఇచ్చిన, 10,000 వాళ్ళు ఇచ్చిన, నేను దాన్ని కాల్చి చూపిస్తా. బాంబులు కాల్చడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు కాల్చలేడు. వీలైతే బాంబులు కొని ఉండేటోడు, మహా అయితే కాల్చుకుంటారు, పండగ చేసుకుంటారు. మిర్చి కూడా యాడ్ చేశారు మీరు దీంట్లో. తర్వాత ఇందాక నేను డక్ గురించి అన్నాను, ఇది ఫోనోఫోనిజం, ఇది ఈ ఆర్ట్ ఫామ్ని మీరు చాలా బాగా డెవలప్ చేశారు. తెచ్చారు మరి? ఉంది ఇక్కడ, ఇక్కడ ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఏ డొనాల్డ్ నీకోసం వెయిట్ చేస్తున్నారు. హరికిషన్ సార్ గారు వచ్చారు, జితేంద్ర అన్న, షరీఫ్ అన్న. ఎక్కడ వస్తున్నావు? డ్రెస్సింగ్ చేసుకున్నా. తొందరగా వచ్చేనా? వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయాలా? వచ్చాడండి పెద్ద అది. కొలతలు, టైలరు, పండక్కి అంత కుట్టించావా? అన్ని కుట్టించా. ఏది మరి చూపించు, పిలిపిదా. ఇక్కడ ఉన్నాడు. హాయ్, అందరూ వచ్చేసారు. ఓకే, ముందుగా నేను ఇక్కడికి తీసుకొచ్చిన హరికిషన్ గారు, దానికంటే ముందుగా V6 న్యూస్ వారికి ఒకసారి అందరికి థ్యాంక్స్ చెప్పు. ఓకే, V6 న్యూస్ ప్రేక్షకులకు కూడా దీపావళి శుభాకాంక్షలు చెప్పు నీ స్టైల్. నేను తడబడుతున్నానా? నేను చిన్నప్పటి నుండి అంతే. ఓకే, నువ్వు చెప్తావా? చెప్పి. ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. నోరు మూసుకో.
దీపాలు దీపాల అవును దీపాలు దీపాలు వెలిగిస్తే దీపావళి అంటారు. మీ డొనాల్డ్ పేరేంటో చెప్పలేదు, దాని పేరేంటి? డొనాల్డ్ డక్ పేరా? డొనాల్డ్ డొనాల్డే. ఓకే సార్చుడు అది సార్ట్ ఎత్తుకున్నాయన రోనాల్డ్ అందరు నవ్వుతున్నారా? నాకు ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ చిన్నపిల్లలందరూ కూడా టపాకాయలు కాల్చడానికి చాలా ఉత్సాహపడుతుంటారు. అవును కదా నువ్వు కూడా కాలుస్తున్నావు అని తెలిసి మాకు. చాలా కాల్స్తా కలుసా? ఓకే, కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఒకసారి రక్మని ఒక షార్ట్ స్పాన్ లో చెప్పగలవా? జాగ్రత్తలా జాగ్రత్తలు అసలు కాల్చేద్దాం. అసలు కాల్చరు. దీపావళి నాడు మరి దీపావళి కాల్చకుండా ఎలా ఉంటారు? అయితే దూరంగా ఉండి కాల్చాలి. దూరంగా ఉండి కాల్చాలా? ఓకే, కట్ట కట్టుకొని కాల్చాలి. కట్టె పట్టుకొని కాల్చాలా? ఏ కట్టె? ఒక కట్ట ఆ? బొంగు కట్టి నోరు మూసుకో. కట్టె పట్టుకొని కాల్చాలి. అలా కాదు నాన్న, చిన్న పిల్లలు జాగ్రత్తగా వెలిగించాలి, దూరంగా ఉండాలి, పక్కన పేరెంట్స్ కూడా ఉండాలని చెప్పాలి. సరే అది కదా నేను చెప్పానా? సార్ మా డొనాల్డ్ కోసం, నా కోసం, ప్రేక్షకుల కోసం హనుమంతరావు గారు వాయిస్ చేయండి, మీరు బాగా చేస్తారు. V6 ప్రేక్షకులందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. హలో, ఒక్క విషయం మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ పటాకుల పండుగ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పటాకులు చిడాయిస్తున్నారు, సురుసురుబత్తి వెలిగిస్తున్నారు, పూల్చెడీలు వెలిగిస్తున్నారు. లేదని కాదు, కాకపోతే మాకు అధిష్టానం నుంచి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ వస్తే ఏది వెలిగించమంటే అది వెలిగిస్తాం. మా సొంతం వచ్చినట్టుగా మేము చెయ్యము. కాబట్టి నేను ఢిల్లీకి పోతున్నా, ఢిల్లీకి పోయి లిస్టు తీసుకొస్తా, ఎవరెవరు ఏం కాల్చాలనేది క్లియర్ కట్గా ఉంటుంది, వాళ్ళతో అయ్యే కాల్చిపిస్తాం. అరే మాకెందుకండి లేనిపోది వెళ్ళి, లేకుంటే ఏది తుస్సంటో తెలియదు, ఏది డామంటో తెలియదు, మొత్తం అన్ని కుప్పగా ఒక తాన చేసి అగ్గిపూజ వేసి అడ్డ పెడతాం. అదే అంటుకుంటుంది. రాకెట్ ఉంటే మీదికి పోతుంది, బాంబు ఉంటే కింద వెళ్తుంది, అంతే. చాలా చెప్పారు. చాలా బాగా చెప్పారా? జిత్తదా నేను చేస్తా. నువ్వేం ఐటమ్ చేస్తావు జిత్తన్న? షరీఫ్ సాయి కుమార్ వాయిస్ చేస్తాడు. మీ డక్కుకి తెలుసా అది? ఆ? మీ డక్కుకి తెలుసా? నీకు తెలుసా? నాకు చాలా తెలుసు. మరి అడుగు. సరే అయ్యా చేస్తా. చేస్తా. సాయికి వెళ్ళాలి ఉండాలి. సాయి కుమార్ లాగే ఉండాలి. సరే అయితే సత్య ధర్మ, మీరు ఇప్పుడు సమాజంలో ఎవరిని బాంబులు కాల్చనివ్వకుండా మీరే కాలుస్తున్నారు. కానీ చిన్నప్పుడు మీకు బాంబులు కాల్చడం రాదు. అప్పుడు మీ అమ్మ మిమ్మల్ని పట్టుకొని నాన్న ఇలా వెలిగించు ఇలా వెలిగించు అని చెప్పింది. అయినా మీకు రాలేదు. అయినా మళ్ళీ చెప్పింది, మళ్ళీ రాలేదు. అయినా 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 తల్లి అలా వెలిగించి వెలిగించి వెలిగిస్తూనే ఉంది. సాఫ్ట్ మదర్. కానీ మీరేం చేస్తున్నారు? తల్లి దగ్గర బాంబులు వెలిగించడం నేర్చుకొని ఈరోజు ఎవరిని వెలిగించనివ్వకుండా మొత్తం మీరే వెలిగిస్తున్నారు. దీపావళి అంటే అందరూ 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 బాంబులు వెలిగించాలి, అందరూ టపాసులు కాల్చాలి, అందరూ ఆనందంగా 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 పండుగ చేసుకోవాలరా. లబ్బే. చాలా బాగా చెప్పారు. ఒక విషయం మర్చిపోయాడు, అందరూ స్వీట్లు కూడా తినాలి. అవును కదా. నాకు సీట్ అద్దు. సీట్ వద్దా? ఎందుకు? సాల్ట్ ఉంది. సాల్ట్ ఉందా? దాని షుగర్ అంటారు. సాల్ట్ అన్నారు. నువ్వు చాలా హాటా? జిత్తు అదా సరే, బాగుంది. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వస్తున్నాడు ఒక ఆయన, ఏదో సంపూర్ణేష్. అవునండి, సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ బాబు హీరో. సంపూర్ణేష్ కాదు, సంపూర్ణేష్. అదే సమ్ అంటుందా? కంప అంటుంది. పంపులు సంపులు కాదమ్మా, ఇక్కడ హీరో ఆయన. ఆయన వాయిస్ ని కూడా షరీఫ్ ఇమిటేట్ చేస్తాడు. అవునా? సరే చేస్తా. చెయ్యి ఒకసారి. హీరో, హీరో నేను టపాసులు కాల్చడం మొదలు పెడితే టపాసులు టన్నులుగా రావాలి. నేను వెలిగించడం మొదలు పెడితే వెన్నెల కూడా వెలవెలపోవాలి. చూడు, టపాసులు వెలిగించడం మొదలు పెడతా, ఈ చేతులతో వెలిగిస్తా, ప్రతి ఇంటికి వెళ్ళి నా చేతులతో వెలిగిస్తా. టపాసుకి పేలడం రాకపోతే ఏం చేస్తుందో తెలుసారా మీకు? నా ఫోటో దిండి కింద పెట్టుకుని కళ్ళలో ఎలా పేలాలో నేర్చుకుంటుంది. హీరో చాలా బాగా చేశారు. చేస్తా. నువ్వు కూడా ఐటమ్ చేస్తావా? మిమిక్రీ చేస్తుంది కదా మీ అవునవును. ఇది ఒకటి చేయించు. సరే, నువ్వు చేస్తే నీకోసం V6 న్యూస్ వాళ్ళు నీకు మంచి గిఫ్ట్ ఇచ్చారు, దీపావళి గిఫ్ట్. ఏంటదా? ఇష్టమైన ఏంటి నీకు? మిల్క్. మిల్క్ లో బూస్ట్, హార్లిక్స్ అన్ని కలిపిచ్చేశారు. ఇక్కడ ప్యాకెట్లో పెట్టుకున్నా. నువ్వు ఇప్పుడు తాగకూడదు. ఓకే, తాగాలంటే పిల్లల కోసం మంచి ఐటెం చేయాలి. ఏం చేయాలా? సరే కానీ ఏం చేయాలంటే చిన్న పిల్లలకి పేరెంట్స్ మన బాంబులు కొనివ్వనంటే ఏడుస్తుంటారు కదా, ఎలా ఏడుస్తారో వాళ్ళలాగా ఇమిటేట్ చేయాలి. కాకర్స్ కోసం ఎలా ఏడుస్తారు పిల్లలు, వాళ్ళలాగా మిమిక్రీ చేయాలి. ఎలా ఏడుస్తారు? సరేనా? బాగా చేయాలి. ఓకే,
ఏం చూస్తున్నావు? క్లాస్ కొట్టట్లేదు. క్లాప్స్ కొట్టట్లేదా? ఆగుతారు. బాగా కొట్టారు. ఇక్కడ చేయాలి అవసరం. నోరు మూసుకో. చేయి నాన్న. రెడీ. పంపు కొడుతున్నావా? ప్రాక్టీస్ చేస్తున్నా. ప్రాక్టీస్. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నావా? చేయకుండా. చేయకూడదు, నీకు వచ్చింది. సరే. రెడీ. ఏంటది? ఊపిరాయిందా? ఇలా చేస్తే అన్న అయిపోతే ఎవరు చేయాల్సిందో వాళ్ళే మిమిక్రీ చేయాలి. గిఫ్ట్ ఇస్తానన్నా. మిల్క్ బాటిల్ ఇగో. తాగేసాలా? ఆకలి వస్తుంది. ఆకలి వేస్తుందా? తాగేసి. ఇచ్చేసి. అంటే పాలు ఈ దీపావళి సందర్భంగా ఆ. చక్కటి పాలు పంచదార కలిపి హ్యాపీగా మాట్లాడట్లేదు సార్. ఇందాక బాగా తాగాడు కదా, మాట్లాడు. అరే ఏమైంది? ఓహో, తేరుకు వచ్చిందా? ఇదేంటో? ఓ, అది కూడా ఉందా? ఎసిడిటా? అన్నీ వచ్చేసాయి నీకు అప్పుడే. ఓకే. సతీష్, ఇది ఎట్లా ప్రాక్టీస్ చేసావు నువ్వు? ఇది ఎలా అంటే సార్, నేను నాగేశ్వరరావు గారిని చూసి ఇన్స్పైర్ అయ్యాను. చాలా బాగా చేస్తారు, నిజంగా చాలా బాగా చేస్తారు. అది చూసి నువ్వు నోరు మూసుకో. అది చెప్తున్నా కదా నీ గురించే. నేను చూసి ఇన్స్పైర్ అయ్యి బాగా ప్రాక్టీస్ చేశాను సార్. ఓకే, బాగుంది. ఇప్పుడు జితేందర్, నువ్వు నాగ చైతన్య వాయిస్ లేటెస్ట్గా ఇప్పుడు 3rd జనరేషన్ టు 4th జనరేషన్లో ఉన్నారు. అతని వాయిస్ని ఇమిటేట్ చేసి మన V6 ప్రేక్షకులందరూ కూడా అలరించు. అందరికీ నమస్కారం. V6 న్యూస్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, డిస్కో మీటింగా? డిస్కో మీటింగ్ అయితే లైటింగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేసేది కాదండి. కాలేజీలో మీటింగ్ పెట్టుకున్నారు. అదే రేపు దీపావళి పండుగకి ఎలా టపాసులు కాల్చాలో కుర్రోళ్ళందరూ జాగ్రత్తగా ఎలా ఉండాలని. అయితే నేను చెప్పేది ఏంటంటే, అది కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా యూత్ వీళ్ళు ఏంటంటే చాలా తొంటరి వాళ్ళు. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా ఇష్టం వచ్చాడు కాల్ చేస్తారు, ఏది పడితే అది. అలా చేయకూడదు. ఓకే, నేను చెప్పినట్టు చేయండి. అరే బుజ్జి లేరా, నువ్వు చిచ్చుబొడ్డు ఎలా కాలుస్తావు చెప్పు? ఒంగుని కాదురా, కాదు, కాస్త నుంచునే కొద్దిగా దూరంగా కర్ర పెట్టి కాల్చాలి. ఓకేనా? ఓకే ఓకే, అర్థమైపోతుందిలేండి. థ్యాంక్ యూ. మీ నాగ చైతన్య. చాలా బాగుంది, చాలా బాగుంది. రోషయ్య గారు, తమిళనాడు గవర్నర్ రోషయ్య గారు. తమిళ ఏం చెప్పారు? నువ్వు నోరు మూసుకో. అంటే తెలుగులో బాంబులు తెలుగులో పేలటం, తమిళ్లో తయారు చేసినవి తమిళ్లో డామా అంటాం జరగవు. ఏదైనా కానీ శబ్దమే. మరి పండక్కి మన ఇంటికి వెళ్ళడం ఆనవాయితీ కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి, ఇటు తెలంగాణ రాష్ట్రానికి కూడా వస్తున్నాను. వచ్చి ఇక్కడే సెలబ్రేట్ చేస్తాను. కాకరపోతులు, బుషి చక్రాలు, భూచక్రాలు ఇవన్నిటితో పిల్లకాయలు కాలుస్తూ కేరింతలు కొడుతూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో వెలిగేటువంటి ఆనందం చూస్తే ఇంకా బాగా ఆనందంగా ఉంటుంది. లేదని కాదు, తాతయ్య తాతయ్య అని చెప్పి అందరూ కూడా తిరుగుతున్నారు. నా బాధల్లో ఏంటంటే, ఎక్కడి నుంచైనా రాకెట్ వచ్చి గుండు మీద పడితే కనుక దాని తర్వాత ఏం పర్యవసానం అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీపావళి రోజున బయటికి వెళ్ళాలన్నప్పుడు టోపీ పెట్టుకుని వెళ్తూ ఉంటారు అనమాట. ఓకే, నైస్ నైస్. ఓకే, చూసుకో. సో ఈ మిమిక్రీ టపాసుల కార్యక్రమాన్ని మీరంతా కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాం. మా మిమిక్రీ కళాకారుల పక్షాన జితేందర్, షరీఫ్ మరియు డొనాల్డ్ డక్ సతీష్ ప్లస్ వాళ్ళ డొనాల్డ్ మనందరి తరఫున మరోసారి V6 ప్రేక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యావ్ ఏ సేఫ్ దివాళీ అండ్ హ్యాపీ దివాళీ.